హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా వేయాలని చూపిస్తానండి. ఆ జాకెట్తో మనకు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఉక్సుల భాగంతో మెజర్మెంట్ ఎంత అవుతుందో డాట్స్ పొడవు చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మనకి ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా డాట్స్ ఎప్పుడు కూడా మనం సన్నగానే తీసుకోవాలి. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ చూపిస్తున్నానండి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా ఖర్చు భాగానికి ఈ విధంగా పాయింట్స్ ఎక్స్ట్రా గ్యాప్ ఉంచుకొని మనం స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మార్కింగ్ దగ్గర నుంచి లూజ్ చూసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు పొడవు భాగానికి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఖర్చు భాగం దగ్గర నుంచి ఎంతైతే పొడవు ఉందో పొడవు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు రెండింటికి మధ్యలో నుంచి చంక భాగం డాట్ వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్ కాబట్టి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్క్ చేస్తున్నాను. మనం కటింగ్ పెట్టినది ఎప్పుడు కూడా మనకి స్టిచ్చింగ్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు డాట్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి ఇప్పుడు వెనక్కి మనం ఎండింగ్ ఎప్పుడు కూడా ఈ విధంగా రఫ్ చేసుకోవాలి, మనకి కుట్లు ఊడిపోకుండా ఉండడం కోసం. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ చూపిస్తున్నానండి. ఇప్పుడు చంక భాగం డాట్ వేసుకోవాలి. మనకి రెండింటికి గ్యాప్ ఎంత అవుతుందో మూడో దానికి కూడా అంతే గ్యాప్ ఉంచుకొని మూడో దానికి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి వేరే కలర్ కట్ చేసినట్లయితే మనకి పైన యాడ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వెనక్కి ఫోల్డ్ చేసుకుని మనం మధ్యలో ఈ విధంగా గీసినట్లయితే మనకి కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం పైనుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పొడవుగా ఉండే భాగం తీసుకోవాలి షేప్ పట్టిని. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా మనం ఈ విధంగా పైన భాగాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం కింద డాట్ ఎప్పుడు కూడా మనం కోన్ షేప్లో మడత పెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి షేప్ దగ్గర. ఇప్పుడు మనం ఓపెన్ ముక్కు వేసుకోవాలి. మనకి లెఫ్ట్ ఎప్పుడు కూడా తాలు భాగం కాబట్టి తాలు భాగానికి ముక్కు వేసుకోవాలి. ఇప్పుడు కూడా మనం స్ట్రైట్గా ఉండే భాగం తీసుకోవాలి. ఇప్పుడు మనం కింద నుంచి స్టార్ట్ చేసుకోవాలి తాళ్ళ భాగానికి. ఇది భాగానికి 1 2 కట్ చేసాం కదండి. ఇప్పుడు ఉక్సుల భాగానికి కింద నుంచి వేసుకోవాలి. మనం తాళ్ళ భాగానికి ఎప్పుడు కూడా స్ట్రైట్గా తీసుకోవాలి.
ఉక్సుల భాగానికి అయితే మనం మధ్యలో ఒక మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా షేప్ దాటిన తర్వాత మనం ఉక్సుల భాగానికి ఈ విధంగా ఒక మడత పెట్టుకోవాలి చిన్నగా. ఇప్పుడు ఎక్స్ట్రా భాగం అంతా ఈ విధంగా పైకి పెట్టుకొని మనం ఈ విధంగా గీసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్ వరకు కూడా మనం ఫోల్డ్ చేసుకోవాలి. మధ్యలోకి ఒకసారి ఈ విధంగా మడత పెట్టుకొని ఇప్పుడు ఎక్స్ట్రా భాగం అంతా కూడా మనం స్టిచ్చింగ్ పాయింట్ వరకు లోపల ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద తిరిగేసరికి కూడా కింద మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఓపెన్ సైడ్ నుంచి మనం మెడ భాగానికి ముక్కు వేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి క్రాస్గా కట్ చేసుకోవాలి. రౌండ్ నెక్ ఎప్పుడు కూడా మనం ఈ విధంగా క్రాస్గానే ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. ఇప్పుడు ఆ అంచు భాగాన్ని కిందకి పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఇప్పుడు కూడా ఎక్స్ట్రా భాగం కొంచెం గ్యాప్ వదులుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న మడత పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి రౌండ్ తిరిగే దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ వరకు కూడా మనం కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది ఎక్స్ట్రా భాగం అంతా కూడా పైకి పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా భాగాన్ని లోపల ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ వరకు కూడా మనం లోపల ఫోల్డ్ చేసుకొని మనం చేతి వర్క్ చేసుకోవాలి. హెమ్మింగ్ వర్క్ ఈ విధంగా గీసినట్లయితే మనకి మెడ భాగం అనేది కరెక్ట్గా వస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.